మన్ కీ బాత్ ఒక విభిన్నమైన కార్యక్రమం. ఇందులో అనేక సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను దేశ ప్రజలతో ఆయన పంచుకుంటారు. కాగా తాజా ఎపిసోడ్లో ఈ ఏడాదిలో అనేక రంగాలలో భారత్ సాధించిన అద్భుతమైన విజయాలను ఆయన ప్రస్తావించారు. ఆపరేషన్ సింధూర్, అయోధ్యలో ధ్వజారోహణ కార్యక్రమం, మహిళల క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలుచుకోవడంతో సహా అనేక అంశాలను ఈ సందర్భంగా దేశ ప్రజలతో ప్రధాని నరేంద్ర మోదీ పంచుకున్నారు. మరికొన్ని రోజుల్లో 2025 ఏడాది ముగియబోతోంది. ఈ సందర్భంగా ఈ ఏడాది చివరి మన్ కీ బాత్ ఎపిసోడ్లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. కాగా ఇది 129వ మన్ కీ బాత్ ఎపిసోడ్ కావడం విశేషం. అయితే ఈ ఎపిసోడ్లో ఈ ఏడాది భారతదేశం గర్వించదగ్గ క్షణాలను ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ను ఆయన ప్రస్తావించారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పెహల్గాంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులు జరిపి 26 మంది అమాయకులను పొట్టున పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీనికి కౌంటర్గా భారత్ బలగాలు మే 6వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత ఆపరేషన్ సింధూర్ చేపట్టాయి. సింధూర్ దెబ్బకు పాకిస్తాన్ సైన్యానికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. దీంతో పాకిస్తాన్ చేతులెత్తేసింది. అంతేకాదు భారత్తో పాకిస్తాన్ కాలభేరానికి వచ్చింది. ఏది ఏమైనా ఆపరేషన్ సింధూర్ భారత బలగాల పరాక్రమానికి చిరునామాగా నిలిచింది. ఈ నేపథ్యంలో ప్రతి భారతీయుడికి ఆపరేషన్ సింధూర్ ఒక గర్వకారణంగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్లో జరిగిన మహాకుంభమేళాను కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. కోట్లాది మంది భక్తులు పాల్గొన్న మహాకుంభమేళాను అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య భారత ప్రభుత్వం నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. మహాకుంభమేళాను ఒక అతిపెద్ద ఆధ్యాత్మిక పండుగగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. మహాకుంభమేళాతో భక్తజనం పులకించిపోయిందన్నారు ఆయన. అలాగే కొన్ని నెలల కిందట అయోధ్యలో జరిగిన ధ్వజారోహణ కార్యక్రమాన్ని కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయిందనడానికి సంకేతంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయోధ్య ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఒక మహాజ్వాల ఘట్టంగా పేర్కొన్నారు. ఈ అపూర్వ ఘట్టాన్ని దాదాపు 7,000 మంది ప్రత్యక్షంగా తిలకించారు. ఆలయ శిఖరంపై 42 అడుగుల ఎత్తులో నరేంద్ర మోదీ ధ్వజాన్ని ఎగరవేశారు. అయోధ్య రామాలయంలో జరిగిన ధ్వజారోహణ కార్యక్రమం ప్రతి హిందువు గర్వపడేలా చేసిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అంతేకాదు క్రీడల పరంగా కూడా ఈ ఏడాదిలో భారత్ అనేక అద్భుత విజయాలు సాధించిందన్నారు. టీమిండియా పురుషుల క్రికెట్ జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని స్వంతం చేసుకున్న సంగతిని ఆయన ప్రస్తావించారు. అలాగే మహిళల క్రికెట్ జట్టు మొదటిసారి వరల్డ్ కప్ సాధించిందన్నారు. దీంతో పాటు మహిళల అందుల జట్టు T20 ప్రపంచ కప్ను గెలుచుకొని కొత్త చరిత్ర సృష్టించిందని ఆయన పేర్కొన్నారు. అలాగే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఈ ఏడాదిలో అనేక అద్భుత విజయాలు సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న తొలి భారతీయుడిగా పేరు నమోదు చేసుకున్న శుభాంశు శుక్లాను ఆయన ప్రశంసించారు. వీటన్నిటితో పాటు దేశ ప్రజలకు ఉపయోగపడే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగా సామాన్యులకు ప్రయోజనాలు కల్పించడానికి జీఎస్టీ సంస్కరణలను కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిందనే సంగతిని ఇక ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. అలాగే 2025లో ఏ విధంగా దేశ ప్రజలు సామరస్యంగా ఉన్నారో 2026లో కూడా అలాగే అడుగుపెట్టాలని తాను కోరుకుంటున్నట్లు వెల్లడించారు. అంతేకాదు నూతన సంవత్సరంలో దేశ ప్రజలకు ఉపయోగపడే విధంగా తమ ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఇలా ఉంటే మన్ కీ బాత్ కార్యక్రమం ఓ భిన్నమైన కాన్సెప్ట్. 2014 అక్టోబర్ 3వ తేదీన మన్ కీ బాత్ కార్యక్రమం
ప్రారంభమైంది. అనేక వర్తమాన అంశాలపై తమ మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ఒక వేదికగా మారింది. ఈ బృహత్తర కార్యక్రమం ద్వారా యావత్ భారతదేశంలోని ప్రతి కుటుంబానికి ప్రధాని నరేంద్ర మోదీ దగ్గరయ్యారు. మన్ కీ బాత్ ప్రతి ఎపిసోడ్ భిన్నమే. ఒక ఎపిసోడ్కు మరో ఎపిసోడ్కు పోలికే ఉండదు. ప్రజలు రేడియో మర్చిపోయి చాలా కాలమైంది. టీవీలు రావడంతో రేడియోలను జనం అడ్డకెక్కించారు. అయితే మన్ కీ బాత్ కార్యక్రమంతో మళ్లీ రేడియోకు సామాన్య ప్రజల్లో క్రేజ్ పెరిగింది. ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలు కాగానే అందరికీ టక్కున మన్ కీ బాత్ కార్యక్రమం గుర్తుకు వస్తోంది. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పే మాటలను ప్రజలు శ్రద్ధగా ఆలకిస్తున్నారు. ఏది ఏమైనా ప్రధాని నరేంద్ర మోదీ వినూత్న కార్యక్రమం మన్ కీ బాత్ కు జనాదరణ పెరిగింది.